ముందుగా ప్రతి ఒక్కరికి కూడాను నా ఛానల్ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క 2026కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ విషయం మనకైతే ప్రెజెంట్ అయితే ఈరోజు మార్నింగ్ మనకి ప్రతి ఒక్క వార్తాపత్రికలో రావడం జరిగింది. అలాగే నిన్న అఫీషియల్‌గా కూడాను మనకి జాబ్ క్యాలెండర్ యొక్క అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడాను ఏ డిపార్ట్మెంట్స్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అది అయితే ఆ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసిన వివరం లేకుండా టోటల్‌గా వేకెన్సీ లిస్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయితే వచ్చడం జరిగింది. ప్రస్తుతానికి ఈరోజు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది కదా మనకి. ఆ జాబ్ క్యాలెండర్‌లో కూడా ఆ డిపార్ట్మెంట్స్‌లో అన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్పారే తప్ప, అది ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అప్డేట్ అయితే మనకి అఫీషియల్‌గా అయితే రావడానికైతే టైం పడతాది. ప్రెజెంట్ అయితే ఈ రోజైతే మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ప్రతి వార్తాపత్రికల్లో రావడం జరిగింది. చూసుకున్నట్లయితే అప్డేట్స్‌కి చూసుకుంటే 2026కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి 10,006 అంటే టోటల్‌గా 10,006 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ అని ఈ యొక్క ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఇందులో మనకి జస్ట్ ఈరోజు మనకి ఇంటిమేట్ చేశారండి. అంతే తప్ప ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. జాబ్ క్యాలెండర్ అంటే మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేశారే తప్ప, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఇది రిలీజ్ చేశారనే విషయం కూడా మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ డేటు, అలాగే ఏ డిపార్ట్మెంట్ అది, అలాగే వేకెన్సీ లిస్టుల విషయానికి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉన్నది. ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ చూడండి, అన్నీ కూడాను 15వ తేదీన మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆ డేట్‌న మాత్రమే మనకి ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా. అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇందులో ఫస్ట్ లేదు, లాస్ట్‌లో ఉంది. అయితే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ మే 15, 2026కి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి టోటల్‌గా 1,500 వేకెన్సీతో అయితే రిలీజ్ అవుతుంది. అది కూడాను మనకి ఎప్పుడు అంటే మే 15వ తేదీన రిలీజ్ చేస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనకి యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఖాళీలు అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించినటువంటి వేకెన్సీలు ఉన్నాయి కదా. ఆ వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మే 15వ తేదీన రిలీజ్ అవుతుంది అనేసి మనకి అఫీషియల్‌గానే మెన్షన్ చేయడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనకి యూనివర్సిటీలో ఉన్నటువంటి అసిస్టెంట్ అవ్వచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి అది. నెక్స్ట్ వన్ చూసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీగా మనకి ఎప్పుడు ఉందంటే ఆగస్టు 15వ తేదీన మనకి 2026కి సంబంధించినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్, అలాగే హోమ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటిది, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. గ్రూప్ 1 అంటే అందరికీ తెలుసు కదా, మనకి సబ్ కలెక్టర్స్‌కి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి వస్తాయి. అందులో టోటల్‌గా వేకెన్సీ ఎన్ని ఇచ్చాడంటే మనకి 91 వేకెన్సీలు ఉన్నాయండి. గ్రూప్ 1కి సంబంధించినటువంటి 91 వేకెన్సీలు ఉన్నాయి. ఇది మనకి దేనికి ఏ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది మనందరికీ తెలిసిందే కదా. ఏపీపీఎస్సీ బోర్డ్ అనేది దీన్ని గ్రూప్ 1కి కండక్ట్ చేయడం జరుగుతుంది. హోమ్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఏదొస్తుందో తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి అనుకుంటున్నాను. మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐలు అవ్వచ్చు, దాంతో పాటుగా ఫైర్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, వీటికి సంబంధించింది మనకి హోమ్ డిపార్ట్మెంట్ అవుతుంది అండి. టోటల్‌గా అందులో చూసుకుంటే 2,778. ఈ 2,778లో ఏమేమి ఉంటాయి అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ వస్తాయి. ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శాఖలు కూడా మనకి అన్నీ కూడాను టోటల్ వేకెన్సీ 2,778 వస్తాయి. అలాగే అదర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంత 928 వేకెన్సీలు వస్తాయి. అదర్ డిపార్ట్మెంట్స్ అంటే మనకి హోమ్‌కి సంబంధించినవి చూసుకున్నట్లయితే రిమైనింగ్ ఉన్నాయి కదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను మనకి టోటల్‌గా 90 వేకెన్సీ వస్తుందండి. అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే మనకి ఎప్పుడు వస్తుందంటే ఆగస్టు 15వ తేదీన అఫీషియల్‌గా మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15వ తేదీన సెప్టెంబర్ 15, 2026 చూసుకున్నట్లయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. ఈ గ్రూప్ 2 కూడాను ఏ డిపార్ట్మెంట్‌కి సంబంధించిందంటే ఇది కూడా మనకి ఏపీపీఎస్సీ బోర్డే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ 2కి. టోటల్‌గా
వేకెన్సీ గ్రూప్ 2 చూసుకుంటే 750 ఇచ్చారండి. ఈ 750 అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చూసుకున్నట్లయితే మనకి 503 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే అదర్ సెక్టర్స్కి చూసుకున్నట్లయితే 506 మనకి వేకెన్సీలు అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా మనకి క్లారిటీగా ఏ వేకెన్సీలకి ఏ కేటగిరీలకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనకి సెప్టెంబర్ 15, 2026. ఓకే, నెక్స్ట్ అయితే చాలామంది చాలా రోజుల నుంచి మనకి ఈ మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్ కానీ రిలీజ్ అవుతుంది ఈ డిఎస్సి అనేసి చెప్పడం జరిగింది. అయితే నేను కూడాను ఫస్ట్ నేను చెప్పాను ఈ ఎన్నికల సార్వత్రిక స్థానికేతర ఎన్నికలు ఉన్నాయని చెప్పాం కదా, ఈ ఎన్నికల తర్వాత అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్తే చాలామంది అయితే ఈ మార్చి రిలీజ్ అవుతుంది ఏప్రిల్ అని చెప్పారు. ఓకేనండి, ఇక్కడ మార్చి కానీ జూన్ కానీ ఎక్కడ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదండి. ఎప్పుడు మనకి ఇచ్చారు చూడండి, అక్టోబర్ 15వ తేదీన 2026 మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అని క్లారిటీగా మెన్షన్ చేసడం జరిగింది. అయితే స్కూల్కి సంబంధించింది ఇంటర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కదా, ఇది టోటల్గా చూసుకుంటే ఈ డిఎస్సి ద్వారా ఎస్ఏలు అవ్వచ్చు, ఎస్జిటీలు అవ్వచ్చు, ఈ రెండే ప్రెజెంట్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. టోటల్గా 3400 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ దగ్గర ఇవే ఖాళీలు ఉన్నాయంటే చాలా ఖాళీలు అయితే ఉన్నాయండి. అయితే అవన్నీ కూడాను రిటైర్మెంట్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత రిలీజ్ చేస్తున్నారు. అయితే 10,000కి అయితే వేకెన్సీలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికైతే మనకి వాళ్ళు రిక్రూట్ చేయడానికి 3,004 వేకెన్సీలు మాత్రమే చూపించారు. ఇవే ఫైనల్ అండి. అయితే స్కూల్కి సంబంధించినది ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 15 రిలీజ్ అయిన తర్వాత 45 డేస్ లెక్కేసుకోండి. అక్టోబర్లో ఇవాళ 15 డేస్ అక్టోబరు అయిపోతుంది, నవంబరు అంటే డిసెంబర్, అంటే మనకి ఈ ఇయర్లోనే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డిసెంబర్ కల్లా కూడా మనకి కొత్తగా రిక్రూట్మెంట్ కూడాను మనకి కంప్లీట్ చేయడానికి అయితే ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు కూడాను చాలా టైం అయితే వచ్చిందండి, అక్టోబర్ 15. ఓకే, అలాగే ఈ సంవత్సరంలో 4 దశల్లో ఖాళీల భర్తీ చూసాం కదా. ఇక్కడ మనకి ఎప్పుడప్పుడు మే 15 ఒకటి, ఆగస్టు 15 ఒకటి, సెప్టెంబర్ 15 ఒకటి, అక్టోబర్ 15 ఒకటి, టోటల్గా చూసుకుంటే ఈ సంవత్సరంలో మనకి 4 దశల్లో అయితే ఈ యొక్క ఖాళీలు భర్తీ చేస్తామనేసి మనకి అఫీషియల్గానే చెప్పడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు అయితే మనకి తన యొక్క ఎక్స్ వేదికగా కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఇక ప్రతి ఏటా కూడాను, అంటే ప్రతి ఏటా కూడా ప్రతి ఉగాదికి కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మనకి ప్రీవియస్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,347కి సంబంధించిన వేకెన్సీల్లో డిఎస్సి ఫిల్ చేశాము. అది కూడాను చాలా తక్కువ సమయంలో 150 రోజుల్లోనే ఫినిష్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 6,000 వరకు అయితే మనం ఆ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా మనకి జాబ్ క్యాలెండర్ ఉంటుంది, డిఎస్సి ఉంటుంది అని కూడా వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది అయితే నెక్స్ట్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఇది కూడా మెన్షన్ చేసేసారు కదండి, మనకి 6 నెలల్లో మనకి ఎన్నికలు కూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సర్పంచ్ పదవులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇవన్నీ కూడా మనకి ఏప్రిల్తో క్లోజ్ అవుతున్నాయి. ఈ స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రమే మనకి డిఎస్సి వస్తుందని కూడా మనకి వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, అంతేకాని మార్చిలో మనం చెప్పుకున్నట్టు మార్చి అవ్వచ్చు, జూన్ అవ్వచ్చు, ఎప్పుడు కూడా లేదండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పట్లో లేదు, అక్టోబర్ అంటే మనకి 10వ నెల, అంతే చాలా టైం ఉంది. ప్లాన్ ప్రకారంగా చదివేసుకుంటే బెస్ట్ అండి మీకని. అయితే ఇక జిల్లాల వారీగా వేకెన్సీలు అయితే ప్రస్తుతానికైతే మనకి అఫీషియల్గా అయితే మనకి ఎక్కడ రిలీజ్ చేయలేదు. అయితే అఫీషియల్గా ఎప్పుడు మనకి రిలీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనకి ఇది కూడా మనకి అక్టోబర్ 15కి డిఎస్సికి సంబంధించింది ఇది. అయితే మే 15వ తేదీన 2026 హైయర్ ఎడ్యుకేషన్ అదే యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ పోస్టులు అన్నీ కూడా దానికి అఫీషియల్గా అయితే కొద్ది రోజుల్లో అయితే వేకెన్సీలు అనేది రిలీజ్ చేస్తారనేది చూడండి. వేకెన్సీ అయితే ఇచ్చారు. అయితే ఏ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి అనేది మనకి అఫీషియల్గా అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే కొద్ది రోజుల్లో అయితే చూడాలి. అయితే చాలామంది నిరుద్యోగులు విన్నపాలు కూడా చేశారండి, ఏజ్ యొక్క పెంచాలి అనేసి. ఎందుకంటే చాలామంది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 44 ఇయర్స్ వరకు అయితే మనకి ఈ డిఎస్సికి అయితే ఉంది కదా, దీనికైతే కొందరైతే 47 పెంచాలనేసి
అయితే కొందరైతే 49 పెంచాలనేసని. అయితే వీళ్ళు గవర్నమెంట్‌కి అయితే విన్నపాలు చేసుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ అయితే జీవోఎంకి కూడాను ఈ యొక్క అప్పీల్ రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా టైం అవ్వచ్చు, ఈ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి చాలా టైం కూడా ఎక్కువ పట్టడం వలన అంటే ప్రెజెంట్ అయితే ఓకే స్పీడ్‌గానే ఉంది. కానీ బిఫోర్ చూసుకున్నట్లయితే కొద్దిగా ఆలస్యం అవ్వడం వల్ల అభ్యర్థుల యొక్క ఏజ్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. దానికి గవర్నమెంట్ అనేది కొద్దిగా ఆలోచించాలని కూడాను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి ఏదైనా మనకి అఫీషియల్‌గా వస్తే గాని మనం దీనిపైన అయితే క్లారిటీ ఇవ్వలేము. అయితే దీనిపైన గవర్నమెంట్ అయితే పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యింది. అయితే ఏం జరుగుతుందో అనేది విషయం మాత్రం వెయిట్ చేయాల్సిందే. దీంతో పాటు ఇంకొక అప్డేట్ అయితే మనకి అఫీషియల్‌గా అయితే రాలేదు. అన్‌అఫీషియల్‌గా అయితే మనం చెప్పుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే ఈ డీఎస్సీకి క్వాలిఫై అవ్వాలి అంటే కంపల్సరీగా వాళ్ళు ఏం క్వాలిఫై అవ్వాలి? టెట్ క్వాలిఫై అవ్వాలి. అయితే డిసెంబర్‌లో కండక్ట్ చేసినటువంటి టెట్‌లో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కొద్దిగా హార్డ్‌నెస్‌గా ఉండడం వలన చాలామంది అప్పుడే కంప్లీట్ అయ్యి బీఈడీ, డీఈడీలు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా రాశారు. చాలామంది అయితే డిస్‌క్వాలిఫై అయ్యారు. ఈ డిస్‌క్వాలిఫై అవ్వడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్టోబర్‌లో రిలీజ్ అయినటువంటి డీఎస్సీకి ఎలిజిబుల్ అవ్వడానికైతే 100% ఛాన్స్ లేదనేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కంపల్సరీగా అయితే ఈ డీఎస్సీకి చాలా టైం ఎక్కువ ఇచ్చారు అక్టోబర్‌కి. ఇయర్లీ 2 టైమ్స్ టెట్ కండక్ట్ చేయాలి. దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ డీఎస్సీకి ముందుల టెట్ కండక్ట్ చేసే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఒకవేళ డీఎస్సీ గాని వీళ్ళు మార్చి, ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తే కంపల్సరీగా కండక్ట్ చేయడానికైతే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు కంపల్సరీగా అది అక్టోబర్‌కి వెళ్ళింది కాబట్టి ఈ డీఎస్సీకి ముందర మరొక టెట్ కండక్ట్ చేసే ఆస్కారం కూడా ఉంటాది. అయితే గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించి కంపల్సరీగా అయితే టెట్ కండక్ట్ చేయడానికైతే పాజిటివ్‌గానే ఉంటది. ప్రతి ఒక్క అభ్యర్థులు టెట్ పైన కూడా ఇప్పుడు బట్టి మీరు కొద్దిగా కాన్సంట్రేషన్ చేసి క్వాలిఫై అయితే మనకు తెలుసు కదా 20% వెయిటేజ్ అనేది డీఎస్సీకి ఉంటది. అది 80 మార్క్స్‌కి అయితే 20%కి సంబంధించిన వెయిటేజ్ అయితే మనకి టెట్ నుంచే ఉంటది కాబట్టి ఇప్పటి నుంచి టెట్ పైన కూడాను అభ్యర్థులకైతే కొద్దిగా ఆశలు చిగురించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు టెట్ క్వాలిఫై అయితే కదా డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతారు ఎగ్జామ్ రాయడానికి. దీని గురించి కూడా గవర్నమెంట్ అనేది టెట్ చాలామంది అడగడం జరుగుతుంది. టెట్ అయితే కండక్ట్ చేయడానికైతే చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలండి. మరొక్కసారి థాంక్ యూ.